అందరికీ నమస్కారం. ఒక లిటరరీ ఫెస్టివల్లో ఆర్ట్ అండ్ ఇట్స్ రెసిలియన్స్ అనే ఒక విషయం మీద నేను చేసిన ప్రసంగం, ఒక సంవాదం. దాని నుంచి కొన్ని మాటల్ని మాత్రం తీసుకుని దాన్ని వక్రీకరించి నేనేదో అవతార పురుషుడు శ్రీరాముడిని ఎటకారం చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసే ఫీలింగ్స్ ఇచ్చానని కొందరు ఊగుతున్నారు. అన్ని ధర్మాన్ని అందరినీ ప్రేమించే నాకు అవసరమైతే లేదు. కానీ ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకొని అసహ్యమైన రాజకీయం చేస్తున్న వాళ్ళని నేను అడిగే ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేక కొందరు నన్ను యాంటీ హిందూ ధర్మ విరోధి అని బింబించడానికి ప్రయత్నిస్తున్నారు. పాపం వాళ్ళ ఏడుపు, వాళ్ళ కష్టం నాకు అర్థమవుద్ది. సో వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే, నేను ఇప్పుడే తమిళనాడు ఎలక్షన్స్ అయిపోయి కొంచెం తోట పనిలో ఉన్నాను. వర్షాకాలం వస్తుంది, ఎండాకాలం ఎండ్ అవుతుంది, చెట్లు మొక్కలతో మాట్లాడుకోవాలి. సో ఆ పనిలో ఉన్నాను. త్వరలో వస్తాను. అప్పటిదాకా మీరు మీ పనులు చూసుకుంటారా, లేదా ఇలాగే వాగుతుంటారా, ఊగుతుంటారా, మీ డిసిషన్. ఓకే, బాయ్. గత అనేక రోజులుగా మానసిక జబ్బుతో బాధపడుతున్నటువంటి ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య వరుసగా హిందూ సమాజం మీద, సంస్కృతి మీద, దేవాలయాల మీద, దేవుడి మీద, మతాల మీద విషం చిమ్ముతూ నేడు శ్రీరామచంద్రుని కోట్ల మంది ఆరాధించేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క దేవుడి గురించి అవమానకరమైనటువంటి మాటలు మాట్లాడి, అదేవిధంగా రాముడి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయంలో నోరు జారి ఉద్దేశపూర్వకంగా వివాదం చేసి నేడు మళ్ళీ మీడియా ముందుకు వచ్చి కొంతమంది మతోన్మాదులు విమర్శిస్తున్నారు, కొంతమంది కావాలని విమర్శిస్తున్నారు. నాకు అన్ని మతాల మీద గౌరవం ఉంది, నువ్వు ఇతర మతాలను అవమానించలేదు, నీకు ఇతర మతాల మీద గౌరవం ఉందా లేదనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కాదు. హిందూ సమాజాన్ని ఎందుకు అవమానించావు, రాముడిని ఎందుకు అవమానించావు, రాముడి కుటుంబాన్ని ఎందుకు అవమానించావు, 120 నుంచి 130 కోట్ల మంది దేశంలో ఆరాధ్యంగా పూజించేటువంటి శ్రీరామచంద్రుని యొక్క మాట్లాడాల్సినటువంటి వివాదం ఎందుకు వచ్చింది, ఈ విషయాలు మాట్లాడకుండా మళ్ళా ఈరోజు సిగ్గు లేకోకుండా ఈరోజు తన మీడియా ముందరకు వచ్చి మాట్లాడేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇది క్షమించరన్నటువంటిది. తక్షణం బేక్షరతగా క్షమాపణ చెప్పి భవిష్యత్తులో నేను హిందూ సమాజాన్ని అవమానించనని చెప్పి హిందూ సంస్కృతిని గౌరవిస్తానని చెప్తే కనీసం నిన్ను సమాజం యాక్సెప్ట్ చేస్తుంది. లేకపోతే కోట్ల మంది హిందూ సమాజం క్షమించదు. సరైన సమయంలో నీకు బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా, ప్రజాస్వామ్యంగానే బుద్ధి చెప్తామనే విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నా.